హాయ్ అండి, ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎట్లా చేస్తారో చూద్దాము. మార్నింగే మాకు 7కి మంచిగా ఆకుకూరలు అమ్మే ఆమె వస్తుంది. ఆమె దగ్గర ఈరోజు మా అత్త 5 గోంగూర కట్టలు తీసుకున్నారు. అవి కొన్నప్పుడే కొంచెం బకెట్లో వాటర్ పెట్టేసి ఉంచేసి తీస్తారు. తర్వాత మళ్ళీ ఒలిచాక 3-4 టైమ్స్ మంజీరా వాటర్తో అట్లా చాలాసార్లు క్లీన్ చేస్తారనమాట. వాటి మీద ఎగ్స్ అట్లా మట్టి అన్నీ ఉంటాయి. మంచిగా 3-4 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఒక 10-12 ఎండుమిర్చి తీసుకున్నాము. కారం బాగుంటే ఒక 10 సరిపోతాయి, లేకపోతే ఒక 12 వరకు తీసుకొని మంచిగా ఫ్రై చేయాలి. అవి కలర్ చేంజ్ అయితేనే లోపల సీడ్స్ కూడా వేగుతాయంట. తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసేసి మంచిగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారాకే దంచుకోవడానికి కానీ మిక్సీ కొట్టుకోవడానికి పనికొస్తుంది. అవి వేడిగా ఉన్నప్పుడు దంచకూడదు, నలగవన్నమాట తొందరగా. అవి తీసేసి రోట్లో వేసేసాము. మేము ఏ పచ్చడైనా కూడా అదే రోట్లో చేస్తామన్నమాట. అది మా అత్త వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి ఉన్న రోడ్లు అండి. అది అట్లానే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా రోట్లో వేసి పక్కన పెట్టేశాక గోంగూర పొయ్యి మీద పెట్టేసాము. బాగా మగ్గిపోవాలి. ఆ గోంగూరలో చాలా వాటర్ వస్తుందండి. ఆ వాటర్తోనే మొత్తం మెత్తగా స్మాష్ అయిపోయి మొత్తం ఉడికిపోయిద్ది గోంగూర. అప్పుడు వరకు మూత పెట్టి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. ఆలోపు మనము ఎండుమిర్చి చల్లారిపోతే అవి దంచేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది మిక్సీకి వేసేస్తున్నారు. అవి ఎండుమిర్చి తొందరగా నలగవు. ఇంతవరకు రోజుల్లో మిక్సీలో ఏం లేనప్పుడు వాళ్ళకి ఓపికలు కూడా ఎక్కువ ఉండేది అన్నమాట. చాలా ఓపికగా మెల్లగా దంచుకుంటూ ఉండేటోళ్ళు. మేమైతే ఇప్పుడు పచ్చడి ఇంకా రోట్లోనే చేస్తాము. అవి చాలా సేపు పడుతుంది. దంచాక మెత్తగా అయిపోయేలోపు ఇవి వాటర్ వచ్చేసాయి ఫుల్. మోస్ట్లీ గోంగూర పచ్చడి అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది కదా. ఏ పచ్చడి తిన్న వాళ్ళైనా కూడా గోంగూర పచ్చడి తింటారు. అండ్ మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అది మల్టిన్ సత్యనారాయణ కూడా చెప్తారు కదా, అమ్మ చేసిన అంత మేలు చేస్తుంది గోంగూర కూడా. ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంటండి గోంగూరలో. మా ఇంట్లో వారం మొత్తము ఇప్పుడు గోంగూర తీసుకొచ్చి పచ్చడి చేస్తాము. అది కంప్లీట్ అయ్యేలోపు మళ్ళీ చేసుకుంటాము. ఎప్పుడు ఉంటుంది గోంగూర పచ్చడి స్టాక్లో. ఇట్లా మనం ఎండుమిరపకాయలతో వేసి చేసుకుంటే మనకి 3-4 డేస్ ఉంటుంది పచ్చడి నిల్వ. ఒకవేళ పచ్చిమిరపకాయలు యూస్ చేసి ఆనియన్స్ అవి యూస్ చేసి అది వేరే ప్రాసెస్ ఉంటుంది అనమాట. అట్లా చేసినామంటే 2-3 డేస్ ఉంటుంది. అయినా అన్ని రోజులు కూడా ఉండదు. మా ఇంట్లో తొందరగా తినేస్తారు మొత్తం అందరూ. పచ్చళ్ళు ఎక్కువ తింటామండి మేము. అంటే ఇట్లా లీఫీ వెజిటేబుల్ పచ్చళ్ళు అట్లా బాగా తింటాము. నిల్వ పచ్చళ్ళ కన్నా ఇట్లా చేసే అప్పటికప్పుడు చేసే పచ్చళ్ళు ఎక్కువ తింటాం అన్నమాట. కూరలుతో పాటు ఒక ముద్ద పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అసలు అది వేరే టేస్ట్ ఉంటుంది కదా. ఆ ఎండుమిర్చి నలిగిపోయాక మనము మంచిగా ఉడకబెట్టుకున్న గోంగూర కూడా తీసుకొచ్చి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేయడమే. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దంచుకుంటే. ఒక టిప్ అండి, మనం ఎండుమిరపకాయలు దంచేటప్పుడు అవి తొందరగా నలగాలంటే 2 స్పూన్స్ సాల్ట్ వేసి మనం దంచితే తొందరగా నలుగుతాయి కూడా. మా అత్త చెప్పారు, నాకు తెలియదండి. నేను అన్నీ ఇప్పుడే చూసి నేర్చుకుంటున్నాను అనమాట. అందరికీ తెలుస్తాయని చెప్పి ఇట్లా వీడియో కూడా తీసి స్టోర్ చేసి ఉంచుతున్నాను యూట్యూబ్లో. మీ అందరికి కూడా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా లాస్ట్లో పచ్చడి తాలింపు వేసేసుకోవడమే. ఇంకా మేము అన్ని పచ్చళ్ళలోకి ఆ గనిలో నుంచి పట్టించుకొచ్చిన పల్లి ఆయిల్ యూస్ చేస్తాము. అవి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని కుకింగ్కి ఏమో సన్ డ్రాప్ ఆయిల్ యూస్ చేస్తాము. ఇంకా పచ్చళ్ళు తాలింపు అట్లా వేయడానికి గనిలో యూస్ చేస్తాం అన్నమాట. ఇంకా నార్మల్ మనం తాలింపు ఎట్లా వేస్తామో అట్లా వేసేసుకోవడమేనండి. కొన్ని ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇంకా కొన్ని అవి కూడా పచ్చెనగ పప్పులు కూడా వేసుకుంటే బాగా వస్తుంది టేస్ట్. ఒక 2 మినిట్స్ పొయ్యి మీద పెట్టి మంచిగా అది కలపాలండి. అప్పుడే మనకి తేమ జిగురు లేకుండా. కొంతమంది చేస్తే గోంగూర పచ్చడి జిగురుగా ఉంటుంది. అట్లా లేకుండా ఉండాలంటే మనం 2 మినిట్స్ పొయ్యి మీద తాలింపు వేసినప్పుడు మంచిగా కలపాలి. తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే. నేను లాస్ట్లో ప్లేట్లో పెట్టుకొని తినే వీడియో కూడా పోస్ట్ చేశాను. చాలా బాగా అనిపించింది. అందుకని మీకు కూడా చూపిద్దామని చెప్పి పచ్చడి అవ్వగానే ఇంకా రెడీగా అన్నం పెట్టుకొని వేడివేడి అన్నం
పచ్చడి వేసుకొని కలుపుకొని తినేస్తాం అనమాట మేము ఎప్పుడు. ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇట్లా రికార్డ్ చేశాను అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. బాయ్.